Daily. Taste the Daily. మెడికల్ కాలేజీలపై వైసీపీ విమర్శలపై స్పందించారు మంత్రి సత్యకుమార్. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలకు అవగాహన లేదని మండిపడ్డారు. పీపీపీ పద్ధతికి అర్థం ఏంటో వైసీపీ నేతలు తెలుసుకోవాలని సూచించిన మంత్రి కళాశాలల యాజమాన్య హక్కు ప్రభుత్వం దగ్గరే ఉంటుందని స్పష్టం చేశారు. పీపీపీతో వైద్య విద్యార్థులకు గానీ ప్రజలకు గానీ నష్టం లేదన్నారు సత్యకుమార్. వారికి అవగాహన ఉండి మాట్లాడాలి, అవగాహన లేకపోతే మాట్లాడలేం. పీపీపీ మోడ్లో చేస్తున్నారు, కానీ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. దానితో 33 సంవత్సరాల పాటు లీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఇప్పుడు పెట్టుబడి పెట్టి వాళ్ళే దాన్ని ఆపరేట్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళే ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా ప్రైవేటీకరణ అనే పదానికి అర్థం తెలుసుకోనన్నా మాట్లాడాలి. కాబట్టి ప్రైవేటీకరణ కాదు, దానికి అనుగుణంగా ఇంకోటి విద్యార్థులకు సంబంధించిన వరకు 50% కన్వీనర్ కోటా ఏదైతే ఉందో ఆ కోటా మిగతా కాలేజీలో ఏ రకంగా ఉంటుందో అదే అందుతుంది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. పేషెంట్లకు సంబంధించినంత వరకు ఈ కళాశాలల్లో 70% దాకా ఓపీ కానీ లేదా ఉచిత సర్వీసులు కానీ ఐపీలు కానీ పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవ కిందే చేయాలి. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేదు, పేషెంట్లకు ఇబ్బంది లేదు. ఒక నాణ్యమైన వైద్య విద్యని 5 సంవత్సరాల పాటు విస్మరించి కాలేజీలు నిర్మించకుండా పునాదులు మొండి గోడలు మాత్రం మిగిల్చి పోయిన ప్రభుత్వం, పోయిన ముఖ్యమంత్రి ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలా, ఒక నాణ్యమైన వైద్య చికిత్సలను కూడా పేదలకు అందించాలా లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 25 లక్షల వరకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైబ్రిడ్ మోడ్లో చేస్తున్నాం.